హాయ్ చిన్నపిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఇవాళ మీ అందరి కోసం 5 సింపుల్ డాన్స్ మూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చేసాను. అవేంటో నేర్చుకుందామా? పదండి చూసేద్దాం. కానీ మా మాస్టర్ నన్ను మీ అందరికీ ఎక్కువ డాన్స్ మూవ్మెంట్స్ అయితే నేర్పించమని అడుగుతున్నాడు. మరి అలా చెయ్యాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా. ఎంజీఎస్ డాన్స్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను మీ అందరికీ బోలెడు డాన్స్ మూవ్మెంట్స్ అయితే నేర్పించేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే డాన్స్ నేర్చేసుకుందాం. టింగ్ టడా. నేను మీకు ఇప్పుడు చాలా సింపుల్గా డాన్స్ మూమెంట్స్ అయితే చెప్పేస్తాను. నాతో పాటు కలిపి నేర్చుకోండి. మన ఫస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా? హాయ్ మూమెంట్. హాయ్ మూమెంట్ ఏంటబ్బా అనుకుంటున్నారా? నేను చెప్తాను చూడండి. మనం ఫ్రెండ్స్ అందరినీ ఎలా పలకరిస్తాం? మనం హాయ్ అంటుంటాం కదా. ఇలా విష్ చేస్తున్నప్పుడు మనం సింగిల్ హ్యాండ్ అయితే యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? 2 హ్యాండ్స్ యూజ్ చేస్తూ హాయ్ అని చెప్దాం. చెప్పండి ఒకసారి నాతో పాటు, హాయ్. వావ్. ఇప్పుడు దీనికి నేను హిప్ మూమెంట్ యాడ్ చేస్తాను చూడండి. మన హిప్ని ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తూ ఈ హాయ్ మూమెంట్ అయితే చేసేద్దాం. హిప్ ఇలా మూవ్ చేసేయండి. భలే చేస్తున్నారబ్బా. ఇప్పుడు దీనికి మనం హాయ్ మూమెంట్ యాడ్ చేద్దాం. ఓకేనా? రెండు కలిపి చేసేటప్పుడు రెడీ, 1 2 3 గో. హాయ్ 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 హాయ్. చూస్తూనే ఫస్ట్ మూమెంట్ అయితే నేర్చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ మూమెంట్. ఈ సెకండ్ మూమెంట్ ఏంటో తెలుసా? స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్. అవును, మనం స్కూల్లో అందరం కూడా స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్ అని ఇలా చేస్తాం కదా. దాన్నే ఇప్పుడు డాన్స్లోకి మార్చేద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తాం తెలుసా? స్టాండ్ ఇట్ ఈస్ అంటే హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్నారా? ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేయండి. దీన్ని మనం స్టాండ్ ఇట్ ఈస్ అందాం. ఓకేనా? తర్వాత అటెన్షన్ అన్నప్పుడు మీ షోల్డర్స్ ఉన్నాయా? దీన్ని పైకి కిందకి మూవ్ చేసేయండి. అంతే. ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. రెడీ, 1 2 3 గో. స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్. స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్. భలే ఉంది కదా. ఇప్పుడు దీన్నే లెగ్ మూమెంట్తో కలిపి చేసేద్దాం. ఓకేనా? రెడీ. అంటే మనం స్టాండ్ ఇట్ ఈస్ అన్నప్పుడు లెగ్ ఇలా బయటకు పెడతాం, అటెన్షన్ అన్నప్పుడు లెగ్ లోపల పెట్టేస్తాం కదా. అలాగే మనం హ్యాండ్ మూమెంట్ చేస్తూ లెగ్ మూమెంట్ చేసేద్దాం. ఓకేనా? రెడీ, 1 2 3 గో. స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్. స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్. వావ్, భలే ఉంది కదా. ఇక్కడ నుంచి మీ స్కూల్లో వాళ్ళందరికీ ఇలా చెప్పండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మీతో పాటు. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ మూమెంట్ నేర్చుకుందాం. హాయ్ ఎవ్రీవన్. ఈ సమ్మర్కి మీరందరూ ఈజీగా డాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మేము కండక్ట్ చేయబోయే 2 months ఆన్లైన్ డాన్స్ క్లాసెస్కి అయితే రిజిస్టర్ అయిపోండి. ఇక్కడ మీరు ఎవ్రీ సెషన్లో ఒక 1 minute సాంగ్కి ఈజీగా డాన్స్ నేర్చుకుంటారు. అలాగే 2 monthsలో టోటల్గా 16 సాంగ్స్కి అయితే డాన్స్ చేసేస్తారు. ఇక్కడ నేర్చుకున్న డాన్సులతో మీరు టాలీవుడ్ డాన్స్ చేయగలరు, పార్టీ డాన్స్ చేయగలరు, తీర్మా డాన్స్ చేయగలరు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఎన్రోల్ అయితే చేసుకోండి. అండ్ వీళ్ళు 2 batches అయితే రన్ చేస్తున్నారు. ఒక బ్యాచ్ వచ్చి మార్నింగ్ ఉంటుంది, ఇంకొక బ్యాచ్ ఈవినింగ్ ఉంటుంది. మార్నింగ్ బ్యాచ్ కావాలంటే మార్నింగ్ జాయిన్ అవ్వండి, ఈవినింగ్ బ్యాచ్ కావాలంటే ఈవినింగ్ జాయిన్ అవ్వండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ బ్యాచ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ వీళ్ళ ప్రైస్ వచ్చి జస్ట్ 2500 rupees మాత్రమే తీసుకుంటున్నారు. చాలా బాగుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసేయండి. అక్కడ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ థర్డ్ మూమెంట్ నేమ్ ఏంటో తెలుసా? చెప్పేస్తున్నా, డిష్యూమ్ డిష్యూమ్. థర్డ్ మూమెంట్ నేమ్ డిష్యూమ్ డిష్యూమా అనుకుంటున్నారు కదా. నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మన స్కూల్లో మన ఫ్రెండ్స్తో కానీ లేదంటే వేరే క్లాస్ మెంబర్స్తో ఫైట్ చేసేస్తుంటాం కదా. బట్ అలా ఎప్పుడూ ఫైట్ చేయకూడదు, చాలా తప్పది. ఎందుకంటే టీచర్స్ అందరూ మనల్ని బ్యాడ్ పర్సన్స్ అంటారు. అలా ఎప్పుడు అనిపించుకోకూడదు కదా. మరి అందుకే నేను ఈవేళ ఫైటింగ్ డాన్స్ మూమెంట్స్ అయితే తీసుకొచ్చేసాను. ఈ ఫైట్ డాన్స్ మూమెంట్ చేశారనుకోండి, మీ కోపం అంతా పోయి మీరు ఫుల్గా హ్యాపీ అయిపోతారు. మరి ఏంటో తెలుసుకుందామా? చూసేయండి. చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. వీడు అస్సలు మనకు కనిపించడు. సో వీనితో ఎంత ఫైట్ చేసినా సరే వీడు వెళ్ళి కంప్లైంట్ చేయలేడు. భలే ఉంది కదా. సో వీడిని కొట్టేద్దాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాడు. కొట్టండి వాడిని. డిష్యూమ్ డిష్యూమ్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొకడు ఉన్నాడు. వీడిని కూడా కొట్టేద్దాం. డిష్యూమ్ డిష్యూమ్. ఓకేనా? వీటితో ఫైట్ చేస్తూ ఇలా కిందకు వచ్చేద్దాం, వీటితో ఫైట్ చేస్తూ ఇలా పైకి వచ్చేద్దాం. అంతే. ఇలా చేస్తుంటే మనం ఫైట్ చేస్తున్నట్టుగా ఉండదు,
డాన్స్ చేసేస్తున్నాం అనుకుంటారు. సో మనకి డాన్స్ మూమెంట్ వచ్చేస్తుంది. ఓకేనా? రెడీ చేయండి. ఇప్పుడు 1 2 3 గో. డిషుమ్ 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 డిషుమ్. భలే భలే. మనం థర్డ్ మూమెంట్ కూడా నేర్చేసుకున్నాం. దీన్ని మీ క్లాస్ టీచర్స్ చూపించండి, వాళ్ళు కూడా చూసి భలే ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడైతే మనం ఫోర్త్ మూమెంట్ నేర్చుకుందాం. డాన్స్ మూమెంట్ ఏమేంటో తెలుసా? స్టాప్ మూమెంట్. అవును ఫ్రెండ్స్, మన స్కూల్లో లాంగ్ బెల్ అవగానే చాలామంది మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడానికి తొందరగా పరిగెట్టేస్తూ ఉంటారు. ఇలా పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళు సడన్గా పడిపోతారు. ఆ టైంలో వాళ్ళకి చాలా దెబ్బలు తగిలేస్తాయి. ఇలా చూస్తున్నప్పుడు నాకైతే చాలా బాధేస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుంది కదా? అందుకనే మీరు మాత్రం అస్సలు పరిగెట్టొద్దు. ఓకేనా? ఎందుకంటే మీరందరూ నా ఫ్రెండ్స్. మీకేమైనా అయిందనుకో నేను చాలా బాధపడతాను. ఓకేనా? సో అలాగే మన ఫ్రెండ్స్ కూడా దెబ్బలు తగలకూడదు కదా, అందుకే ఎవరైనా పరిగెడుతుంటే మనం స్టాప్ 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 రన్నింగ్ అని చెప్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలామంది మన ఫ్రెండ్స్ పరిగెడుతున్నారు. వాళ్ళందరినీ మనం స్టాప్ 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 రన్నింగ్. ఇటువైపు కూడా చాలామంది పరిగెడుతున్నారు, వీళ్ళు కూడానండి స్టాప్ 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 రన్నింగ్. ఇలా చేస్తుంటే మనం వాళ్ళని సేవ్ చేసినట్టు ఉంటుంది, మనం డాన్స్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఓకేనా? సో ఇలా మనం డాన్స్ అయితే చేసేద్దాం. దానికి మనం ఏం చేద్దాం, ఒకసారి లెగ్ని 1 2 3, ఇంకోసారి ఇటువైపు తిరుగుతున్నప్పుడు ఈ లెగ్ని 1 2 3 ఇలా అనుకుంటూ ఈ స్టాప్ మూమెంట్ అయితే చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. రెడీ 1 2 3 గో. స్టాప్ 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 రన్నింగ్. స్టాప్ 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 రన్నింగ్. స్టాప్ 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 రన్నింగ్. స్టాప్ 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 రన్నింగ్. వావ్, మనం ఫోర్త్ వన్ కూడా నేర్చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా నా ఫేవరెట్ మూమెంట్ ఫిఫ్త్ డాన్స్ మూమెంట్ నేర్చుకుందాం. లాస్ట్ మూమెంట్ నా ఫేవరెట్ మూమెంట్ ఏంటో చెప్పనా? అదే టైగర్ మూమెంట్. అవును, దీన్ని బాగా నేర్చుకుందాం. ఇప్పుడు మీరందరూ నాలా టైగర్స్లో మారిపోండి అంటూ భయపెట్టేయండి. ఓకేనా? సో ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే మన హిప్ని స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదా, అలాగే మూవ్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు రెండు కలిపి చేయండి. టైగర్ 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 టైగర్. వావ్, మనం చూస్తుండగానే 5 మూమెంట్స్ నేర్చేసుకుందాం. ఈ 5 మూమెంట్స్ని మనం మ్యూజిక్లో చేసేద్దామా? చేసేద్దామా? టింగ్. స్టెప్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా. సో మీరు కూడా బాగా నేర్చుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నేర్పించేయండి. ఓకేనా? సో మీకు ఇలాంటి క్లాసెస్ మరిన్ని కావాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.